హలో పిల్లలు, సించాన్ గడు మనందరి కోసం ఒక గివ్ అవే ప్లాన్ చేశాడు. సించాన్ చెప్పరా? అవును పిల్లలు, మీ అందరి కోసం నేను ఒక గివ్ అవే తీసుకొచ్చాను. ఎవరికైతే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలో వాళ్ళకి ఫ్రీ ఫైర్ డైమండ్స్, ఎవరికైతే మనీ కావాలో వాళ్ళకి ఫోన్ పే చేసేస్తాను. సించాన్ అలాగే రూల్స్ కూడా చెప్పేయి. చెప్తాను రా పిల్లలు. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు 5 నంబర్స్ కనిపిస్తాయి. ఆ 5 నంబర్స్ ని ఆర్డర్ లో నా ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ముందే చెప్తున్నాను, ఫుల్ గా మాత్రం చూడాలి, అప్పుడే మీకు నెంబర్స్ దొరుకుతాయి. అరే కిక్కనే, నేను కూడా చెప్తాను రా. హిమావరి నువ్వు కూడా చెప్పు. అరే పిల్లలు, మీరందరూ ఖచ్చితంగా లైక్ చేసి ఉండాలి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. బాడీ గార్డ్ అంకుల్, నేను చూడడానికి ఎలా ఉన్నాను? మీకే మేడం, ఎప్పుడు బానే ఉంటారు కదా మీరు. సరే బాడీ గార్డ్ అంకుల్, మనం ఇంకా స్కూల్ కి వెళ్ళొచ్చు. అయిచాన్ మేడం, ఒకసారి వినండి, నేను మొత్తం వెళ్ళి చెక్ చేసుకుని వస్తాను. అరే అలాంటి ఏమీ అక్కర్లేదు, నేను మామూలుగానే వెళ్తాను. లేదు మేడం, నేను ప్రతిదీ చెక్ చేసి మిమ్మల్ని లోపలికి పంపుతాను. ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఓ, ఇక్కడ ఎవరు లేరు. అయితే ఈ దారి నుంచి మనం వెళ్ళొచ్చు స్కూల్ కి. మేడం, మీరు ఈ దారి నుంచి రావచ్చు. వెంటనే డాడీకి చెప్పి ఈ బాడీ గార్డ్ ని తీయించేయాలి. ఎంత ఇరిటేట్ చేస్తున్నారో నన్ను. మేడం జాగ్రత్తగా నడండి. మీకు ఎవరైనా కారు కావాలా? లోపలికి కూడా తీసుకొస్తాను నేను కార్ ని. అరే బాడీ గార్డ్ అంకుల్, స్కూల్లో నా పరువంతా తీస్తున్నావు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో. లేదు అయిచాన్ మేడం, నేను మీతోనే ఉండాలి ఎప్పుడు. డాడీకి వెంటనే చెప్పాలి ఈ బాడీ గార్డ్ పని. అరే కిక్కు, అటు చూడరా, ఐచాన్ కి బాడీ గార్డ్ కూడా ఉంటాడు. ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడురా. అవును, ఎప్పుడు ఐచానికి బాడీ గార్డ్ ఉంటాడు. నాకు కూడా బాడీ గార్డ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చెప్పరా వెంకీ, బాగుంటుంది కదా? అవునరా సించాన్, నీకు కూడా బాడీ గార్డ్ ఉంటే బాగుంటుందిరా. అయితే ఉండు, నేను ఇప్పుడే ఐచాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాడీ గార్డ్ ని 1 డే నాకు ఇమ్మంటాను. హే ఐచాన్, ఏంటి మీ బాడీ గార్డ్ అంకుల్ నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారా? అరే అలాంటిదేమీ లేదు సించాన్, ఆయన ఎప్పుడు నాతోనే ఉంటారు. మా డాడీ ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తూ ఇలాంటి బాడీ గార్డ్స్ ని ఎప్పుడు పెడతానే ఉంటారు. నేను ఎంత వద్దన్నా ఈ బాడీ గార్డ్ అంకుల్ నాతోనే తిరుగుతూనే ఉంటారు. అవునా, మీ బాడీ గార్డ్ అంకుల్ అంత బాగా నిన్ను చూసుకుంటారా? అయితే మీ బాడీ గార్డ్ అంకుల్ ని ఒక రోజు నాకు కూడా బాడీ గార్డ్ అవ్వమనొచ్చు కదా. సించాన్, తప్పకుండా నేను ఖచ్చితంగా అడుగుతాను బాడీ గార్డ్ అంకుల్ ని. బాడీ గార్డ్ అంకుల్, తొందరగా ఇట్రండి. చెప్పండి మేడం, మీకోసం నేనేం చేయాలి? బాడీ గార్డ్ అంకుల్, ఈ రోజంతా మీరు సించాన్ తోనే ఉండాలి. సించాన్ ఏం చెప్తే అది చెయ్యాలి మీరు. కానీ మేడం, నేను మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను. హే బాడీ గార్డ్ అంకుల్, నా ఆర్డర్స్ మీరు వినాలని మీకు తెలీదా? మీరు ఖచ్చితంగా సించాన్ ఈ రోజంతా చూసుకోవాల్సిందే. కానీ ఐచాన్ మేడం, మిమ్మల్ని నేను ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీతోనే ఉండాలి. బాడీ గార్డ్ అంకుల్, నేను చెప్తాను డాడీకి, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈ రోజంతా మీరు సించాన్ తోనే తిరగాలి. మేడం, మీరు ఎప్పుడూ నా మాట వినరు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రోజంతా నేను సించాన్ తోనే ఉండి బాడీ గార్డ్ చేస్తాను. అరే నా కొత్త బాడీ గార్డ్ అంకుల్ వచ్చారు. ఓ అంకుల్, నా కోసం ఏదైనా చేస్తారా మీరు? ఎస్ సార్. మీ పేరేంటి? నా పేరు సించాన్, నన్ను మీరు సించాన్ అని పిలవాలి. అలాగే సించాన్ సార్, మీకోసం నేను ఏం చేయగలను చెప్పండి. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావా? సరే ఐజాన్, నేను మీ బాడీ గార్డ్ ని తీసుకువెళ్తున్నాను. ఇంకా బాడీ గార్డ్ అంకుల్, నన్ను ఫాలో అయిపోండి. అరే సించాన్ గడు భలే ఛాన్స్ కొట్టేశాడు. ఈ రోజంతా బాడీ గార్డ్ తనతోనే ఉంటాడు. నాకు కూడా బాడీ గార్డ్ ఉంటే ఎంత బాగుంటుందో. బాడీ గార్డ్ అంకుల్, మీకు ఇప్పుడు మంచి టాస్క్ ఇవ్వబోతున్నాను. మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలి, లేకపోతే ఐచాన్కి నేను మొత్తం అంతా చెప్పేస్తాను మీరు ఏమి చేయట్లేదని. అప్పుడు మీ జాబ్ కూడా పోతుంది. చేస్తారా మరి నేను చెప్పిందంతా? సించాన్ సార్, మీరు చెప్పింది ఏదైనా చేస్తాను. నేను ఇప్పుడు రెడీ. సరే, అక్కడ దూరంగా మోటో అంకుల్ షాప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్లి స్లోగా స్నాక్స్ అన్ని దబ్బుకొని నా దగ్గరికి తీసుకొచ్చే. సార్, అది చాలా తప్పు పని సార్, నేను అది చేయలేను. ఐచాన్కి ఫోన్ చేయమంటావా? వద్దు సార్, మీరు చెప్పింది ప్రతిదీ చేస్తాను. చెప్పండి సార్, చెప్పండి మీకేం కావాలి? నాకు కావాల్సినవన్నీ నేనే తీసుకెళ్తాను. మీరు లోపలికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకురండి. నాకు మొత్తం మీ షాప్ అంతా కావాలి. ఏంటి, షాప్ మొత్తం మీరు కొనేసుకుంటారా? అయ్యి బాబాయ్, అయితే నేను తీసుకొస్తాను. ఇదే మంచి టైం. బయట ఉన్న స్నాక్స్ అన్ని నేను తీసుకెళ్లిపోవచ్చు ఇప్పుడు. సించాన్ సార్, నేను అన్ని తీసుకొచ్చేసాను మీకోసం. మీరు నెక్స్ట్ టాస్క్ ఏంటో చెప్పండి. బాడీ గార్డ్ అంకుల్ అంటే ఇంత అడ్వాంటేజా? అయితే నేను రోజు పెట్టుకుంటాను. నేను లేదు సార్, నేను మీకు ఒక్కరోజు మాత్రమే బాడీ గార్డ్, మీకు ఇంకెప్పుడు ఉండను కూడా. సరే, నేను పెట్టుకోలే. బాడీ గార్డ్ అంకుల్ తో చాలా పనులు చేయించుకోవచ్చు. ఒకసారి ఇంటికి తీసుకెళ్దాం, అమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఇంట్లో పనులన్నీ చేపించేద్దాం. కానీ క్రెడిట్స్ మాత్రం నాకే. అమ్మా, ఒకసారి ఇక్కడికి రా అమ్మా, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి సించాన్, అది ఈయనెవరు? ఇంత పొడవుగా ఉన్నారు, నల్ల సూట్ వేసుకుని ఉన్నారేంటి? అమ్మా చెప్పేది ఈయనే మన బాడీ గార్డ్. ఈ రోజంతా మన కోసం ఏదైనా చేస్తూ ఉంటారు.
ఏంటి మన కోసం ఏదైనా చేస్తారా? అవునమ్మా, నిజంగా మన కోసం ఏదైనా చేసి పెడతారు. ఎలా పాసిబుల్ అవుతుంది సించాన్ ఇది? కావాలంటే ఒకసారి చెప్పి చూడమ్మా. బాడీ గార్డ్ అంకుల్, ఈ రోజంతా మా అమ్మ మాట కూడా మీరు వినాలి. అలాగే సించాన్ సార్, నేను మీ మాట వింటాను. హా బాబు, అయితే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసాయి. అలాగే మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదే. పొద్దునిచ్చిన సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నాను సార్. సారీ మేడం. చాలా బాగానే పనిచేసావు. పొద్దున్నుంచి చాలా బాగా అలసిపోయినట్టున్నావు కదా, అందుకే నీకు 10 రూపాయలు ఇస్తాను. షాప్ కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని నేను ఇచ్చిన సరుకులు కూడా తీసుకురా. అలాగే మేడం, నేను మీకోసం ఏదైనా చేస్తాను. కానీ ఎక్కడికి వెళ్ళాలి మేడం నేను? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళావంటే అక్కడ మోటు అంకుల్ షాప్ ఉంటుంది. అక్కడ నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఏంటి మేడం, మోటు అంకుల్ షాపా? నేను పొద్దున్నే దొంగతనం చేశాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే ఆ మోటు అంకుల్ నన్ను చిత్తగా బాధేసేలా ఉన్నాడు. హే బాబు, బాడీగారు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? తొందరగా వెళ్ళి తీసుకురా. నేను నైట్ కి కూర వండాలి కదా. అలాగే మేడం, నేను వెంటనే వెళ్తాను. అరే, ఈ మనిషి అంటే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాడు. పొద్దున్న ఇతనే కదా దొంగతనం చేశాడు. కరెక్ట్ గా వచ్చాడు. ఇప్పుడు ఇన్ని పట్టుకుని డబ్బేలు కొట్టాలి. పొద్దున్న నువ్వే కదరా అన్ని దొంగలించావు, స్నాక్స్ అన్ని. మోటు అంకుల్, నేను దొంగలించానన్ని. దొంగలించి నేనే దొంగలించానంటావారా? నీ పని ఉందిరా. మోటు అంకుల్, నన్ను వదిలేయండి. అయ్యో మోటు అంకుల్, డబ్బులు తీసుకోండి. అది అలా దారికి రా. డబ్బులు ఇవ్వకుండా పారిపోతావా? అప్పా, ఈ సించాన్ గార్డుతో బాడీ గార్డు ఉండడానికి చాలా కష్టంగా ఉంది నాకు. నా 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళకి బాడీ గార్డ్ గా లేను. అమ్మో, ఈ సించానికి ఎప్పుడు మనం బాడీ గార్డు ఉండకూడదు. ఇంటికి వచ్చేసాను. బాడీ గార్డ్, మీ బాడీ గార్డ్ వచ్చేసాడు మేడం. తీసుకోండి మీ కూరగాయలండి. పొద్దున్నుంచి చాలా కష్టపడినట్టు ఉన్నావు. వెళ్ళి ఒక చోటకి వెళ్ళి కూర్చో. అలాగే మేడం, నేను వెళ్ళి ఒక చోట కూర్చుంటాను. అమ్మా, ఇక్కడ కూర్చుంటాను నేను కొంచెంసేపు. అదేంటి, ఐచాన్ మేడం ఫోన్ చేస్తున్నారు. ఐచాన్ మేడం, మీకు ఏమైనా సమస్య వచ్చిందా? అవును బాడీ గార్డ్ అంకుల్, నాకు పెద్ద సమస్య వచ్చింది. నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. మీరు తొందరగా రావాలి. ఏంటి ఐచాన్ మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసే మొనగాడు ఎవడు మేడం? నేను వెంటనే బయలుదేరుతున్నాను. అరే మేడం, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. ఈ చివరి ఉన్నారా? అరే ఎక్కడికున్నారు? ఈ చివరికి వెళ్తాను నేను. ఓ, ఇక్కడ కూడా లేరే. అదిగో అక్కడ ఉన్నారు. మేడం, ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? అరే బాడీ గార్డ్ అంకుల్, మీ మీద నేను ప్రాంక్ చేశాను. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను. ఇదంతా సించాన్ ప్లానే. ఏంటి బాడీ గార్డ్ అంకుల్, ప్లాన్ బాగుంది కదా? చాలా భయపడినట్టున్నారు. బాడీ గార్డ్ కాబట్టి వదిలేస్తున్నా నిన్ను. సరే బాడీ గార్డ్ అంకుల్, ఇంక మనం ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇప్పటి నుంచి మీరు నా బాడీ గార్డే. ఓకే ఐచాన్ మేడం, ఇప్పటి నుంచి నేను మీ బాడీ గార్డ్ ని మాత్రమే. బాడీ గార్డ్ అంకుల్ ఈ రోజు చాలా కష్టాలు పడ్డారు. పిల్లలు, మీరు మాత్రం ఇంత కష్టపడద్దు. నా వీడియోస్ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.